మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దిక్కు లేకుండా చేసేసినాడు వాడు. ఎప్పుడన్నా ఉంటే అడక్కొచ్చి గిడక్కొచ్చి పెడుతున్నాడు నాకు. ఎవరు ఉన్నారు పెట్టేవాళ్ళ? ఇంకా ఇల్లు బాయా, కూడు పెట్టేవాడు బాయా. ఎవరున్నారు నాయన నాక? దిక్కు లేకుండా అయిపోయినా నేను. ఎవరన్నా పెడితే తినేది, లేదంటే గుడికొని నేను గుడికాడ అడుక్కుంటా. తిరుపతి అవిలాల్లో ఒక షార్ట్ సర్క్యూట్ విషాదాన్ని నింపింది. ఇంట్లో ఉన్నటువంటి తల్లి కొడుకు ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్కి గురైనటువంటి ఈ ఒక్క నివాసాన్ని మనం చూస్తున్నాం. అయితే 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే దాంతో తల్లిని తీసుకొని బయటికి సేఫ్గా తీసుకొచ్చారు. అయితే లోపల ఉన్నటువంటి కొంత విలువైనటువంటి బంగారు కావచ్చు, లేకపోతే డబ్బులు మళ్ళీ లోపల ఉండిపోవడంతో కొడుకు లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆ మంటల్లో చిక్కుకొని అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి సిచ్యువేషన్. చూస్తున్నాం ఇల్లు ఏ రకంగా మారిపోయిందో. నిన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ ఇంట్లో షార్ట్ సర్క్యూట్కి చెలరేగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. అంటే తల్లి హేమక్క, కొడుకు మునికుమార్ అనేటువంటి ఇద్దరు మాత్రమే ఉంటారు. సో మునికుమారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో పని చేసుకొని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. అయితే తల్లి నిద్రపోతుండగా ఆయన కూడా కొంత రెస్ట్ తీసుకునేటువంటి సందర్భంలోనే 3 గంటల ప్రాంతంలోనే ఒక్కసారిగా ఇంట్లో నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సో అదే సమయంలోనే పక్కన ఉన్నటువంటి కొంత నీరు పోసి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ పూర్తిగా కూడా మంటలు చెలరేగి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవడంతో అతను మొదటగా తల్లి హేమక్కను బయటికి సేఫ్గా తీసుకొచ్చాడు. అతను కూడా బయటకు వచ్చేసాడు. కానీ వాళ్ళకి ఉన్నటువంటి కొంత విలువైనటువంటి ఆభరణాలు, కొంత డబ్బు లోపల ఉండిపోవడంతో దాన్ని తీసుకురావడానికి లోపలికి వెళ్ళినటువంటి మునికుమారు ఆ మంటల్లో చిక్కుకొని అక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అతను బాడీని అయితే లోపలికి నుంచి తీసుకురావడానికి కొంత కష్టతరంగా మారింది. ఎందుకంటే మొత్తం మంటలు ఆర్పిన తర్వాతనే అతన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం రుయా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం పైన స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. గత ఎన్ని గంటలకు జరిగింది ఇది? అది ఎన్ని గంటలకు జరిగింది ఏమో మనకు తెలీదు. మనం లేచి 4 గంటలకు లేచి వండి కూర్చున్నాను, లేచి చూస్తే మంటలు స్మాయంగా మండుతున్నాయి. కాబట్టి నేను లేచి చూస్తే ఆమె పెద్ద అడిగింది, ఏమ్మా అంటే ఏమాయ మండుతున్నాయి, లోపల ఉన్నాడు అని. కాబట్టి పెద్ద బయట వచ్చారా భయంకరంగా ఉన్నది, ఎట్లుంటున్నాయి పరిస్థితి, వచ్చారా అనేసి అన్న. వస్తున్నా అని అన్నాడు. ఒక 2 అడుగులు బయట పెట్టాడు, అంతే. పోయమ్మా కరెంట్ పట్టుకునింది అంటే అట్టు పట్టుకుంటా అంతే. అంటే మంటల్లో చిక్కుకోను కదా, అది కరెంటు షాక్ కొట్టి అతను అక్కడే పడి మంటలు భయంకరంగా ఉండాలి. అప్పటికి రాలేకనే తట్టుకోలేక ఆ పక్కనే ఉన్నాడు. వచ్చి ఎట్లా ఒకటి నేను ఆశ కొనుక్కో వచ్చిరా ఎట్లా నేను కొనికి అప్పటికి కరెంట్ షాక్ అయిపోయింది.
ఏ టైంలో జరిగింది? నేను వచ్చాక 4 అయిపోయింది. అంతకుముందు ఎప్పుడో 3 గంటలకు స్టార్ట్ అయిపోతున్నారు. సో మంటలు బాగా బండి చెట్టు పైకి వస్తాయి. అంటే అతను బయటకు వచ్చేసాడు తల్లితో పాటు, మళ్ళీ ఏదో డబ్బులు బంగారు ఉందని చెప్పి లోపలికి వెళ్ళాడు. బంగారు డబ్బు ఉంది, కాలిపోతున్నాయి నాయన అనుకునికి వెళ్ళి కూర్చున్నాడు. మేము వచ్చే లోపల ఇతను లోపల కూర్చున్నాడు. లేదంటే పోతే పోయింది నిలిచిపోవనేసి వెళ్ళి కూర్చున్నాడు. తిరిగి రాలేకుండా అనే మరణించి. వీళ్ళు ఫైర్ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు 4:15 కింద వచ్చేసారు. వెంటనే 10-15 నిమిషాలు వచ్చి పడిపోయారు. సో మొత్తం అది మంటలను అదుపులోకి చేసిన తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చారా? అంతే, లోపల ఎవరు వాళ్ళ కాల. సో ఇతను కూడా ఇక్కడే ఉండేటువంటి వ్యక్తి. సో 4 గంటల ప్రాంతంలో చూశాడు. కంప్లీట్గా అతన్ని బయటకు వచ్చేయమని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాడు. సో అయినప్పటికీ కొంత వాళ్ళు కూడపెట్టుకున్నటువంటి బంగారు డబ్బు లోపల ఉండిపోవడంతో, ఎందుకంటే తల్లి కొడుకు ఇద్దరే ఉండేది, సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా లోపల ఉండిపోవడంతో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ఒకసారిగా మంటల్లో చిక్కుకోవడం ఒకటి, రెండొచ్చి అతనికి షాక్ కొట్టినటువంటి నేపథ్యంలోనే అక్కడే కుప్పకూలిపోయాడనే ప్రత్యక్ష సాక్షి మనకి చెప్తూ ఉన్నాడు. తల్లి హేమక్క ఉంది, ఆమెతో కూడా మాట్లాడదాం. ఏంటి, ఎన్ని గంటలకు జరిగిందమ్మా? ఏమో సార్, నన్ను 3 గంటలకు లేపినాడు వాడు. అమ్మ ఇల్లు కాలిపోతుందని. అప్పుడు లేచి నీళ్ళని ముంచి పోసినాడు. నీళ్ళు ముంచి పోసే ఇంకా లాస్ట్లో చాలా మండుకునేసింది. పోస్తానే ఉన్నాడు, నీళ్ళు మండుకునేసింది. సరే బియ్యము అవన్నీ ఎక్కడ వాడ గాలి పుడిచినాయి. సరే నగలు డబ్బు ఇల్లు కట్టుకోవాలని, రేకులు ఇల్లు వరుస్తా ఉంది, ఇల్లు కట్టుకోవాలని పెట్టుకున్నాం. అవి పోయి ఎత్తుకొని వస్తాను నేను అనేసి పోయినాడు. లోపల పోయే కొందుకే ఎర్త వచ్చేసింది. అటు టీవీ గోడకు పెట్టినాడే అట్నే ఎత్తుకునేసింది. అంతే ఎర్త కొట్టేసి పుడిసి. అంటే మిమ్మల్ని తీసుకొచ్చి బయటకు వదిలేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు? బయటే ఉండేది, ఇంట్లో పోయేదిలే. నేను నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను బయటే ఉండేది. వాడొక్కడే ఇంట్లో ఉండేది. అంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాడు? బయటనే కదా నీళ్ళు ఉండేది, మనసిపోయి పోస్తుంది. బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళినాడు. మళ్ళా నగలు డబ్బు ఎత్తుకొని వస్తానని పోయినాడు. అక్కడికి అయిపోయాయి, అంతే అయిపోయాయి. అంటే మీరు అరిచారా లోపలికి వెళ్ళిన తర్వాత? అతను ఎందుకు రాలేదు? ఒరే వచ్చారా అని నేను అరిచినా. ఇంకొక ఆయన గాడ ఉన్నాడు, ఒక ఆయన అరిచినాడు, రారా అని. ఉడసోను లేకుండా పడి పుడిస్తే ఎత్త కొట్టేసి ఇంకా ఆడబలికేది కూడా. మీ ఇద్దరే ఉంటారా? ఏం చేశాడు అతను? డ్రైవర్. ఎవరు పిలిస్తే యాన్లకి కార్లకి అటు పోతాడు. మీ ఇద్దరికి బంధువులు కానీ లేకపోతే ఆధారం ఏంటి? వీళ్ళందరూ బంధువులే, ఆధారం ఏమి లేదు మాకు. ఎవరన్నా పెడితే తినేది, లేదంటే నేను గుడికాడ అడుక్కుంటా. దిక్కు లేకుండా చేసేసినాడు వాడు. ఎవడన్నా ఉంటే గడక్కొచ్చి పెడుతున్నాడు నాకు. ఎవరు ఉన్నారు పెట్టేవాళ్ళు? ఇంకా ఇల్లు బాయా, కూడు పెట్టేవాడు బాయా, ఎవరు ఉన్నారు నాయన? నాక దిక్కు లేకుండా అయిపోయినా నేను. ఎంతమ్మా వయసు ఆయనకి? 38. ఈమె హేమక్క తల్లి. సో ఆమె ఇంట్లో ఉండగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆమెని మొదటగా కొడుకు కాపాడిన తర్వాత మళ్ళీ లోపల కొంత వీళ్ళు కూడబెట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో కొంత డబ్బు అనేది వాళ్ళు సమకూర్చడం జరిగింది. సో అది లోపల ఉండిపోవడంతో మళ్ళీ లోపలికి వెళ్ళినటువంటి మునికుమార్ మళ్ళీ బయటికి తిరిగి రాలేదు. అక్కడ మంటల్లో చిక్కుకొని ఒకటి అతను అక్కడే ఉండిపోయాడు, ఇంకొకటి షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా లోపలే కరెంటు షాక్ కొట్టి లోపలికే పడిపోయినటువంటి పరిస్థితి. సో అప్పటి వరకు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు, బయట ఉన్నటువంటి నీటిని తీసుకొని దాన్ని ఆర్పే ప్రయత్నం చేశాడు. లోపలికి వెళ్ళినటువంటి మునికుమార్ అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఒక విషాదాంతం చెప్పచ్చు. ఈ ఒక్క తల్లి ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఆమె ఇక్కడే గుడికాడ, అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి బంధువుల దగ్గర కొంత సహాయం తీసుకొని జీవనం సాగిస్తుంది. దాంతోపాటు కూడా కొడుకు డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడల్లా తల్లిని ఆప్యాయంగా చూసుకుంటూ ఇద్దరు అదే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే జరిగినటువంటి ఈ ఒక్క ఘోర ప్రమాదానికి సంబంధించి కొడుకు దూరం అవడంతో తల్లి అనాథగా మిగిలిపోయి రోడ్డు పైన ఉన్నటువంటి పరిస్థితి. అటు ఇల్లు కాలిపోయి ఇటు కొడుకు చనిపోయి తల్లి ఆ మనోవేదన ఏ రకంగా ఉందో మనం చూసాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.